వెల్ ప్లాన్డ్ లక్ష్మి. చాలా బాగా ప్లాన్ చేశావు. దేని గురించి అంటున్నావు? ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల గురించి. లక్ష్మిలా చచ్చిపోయి సంయుక్తాలా రావడం, జున్ను లక్కీలకి నీ పెళ్లి ఫోటోలు చూపించి నా పెళ్లి ఆపడం, జున్నుతో లక్ష్మిలా ఈ ఇంటికి రావడం, మిత్రకి జేఎంఆర్ ప్రాజెక్ట్ ఎరగా వేయడం, ఇప్పుడు జున్ను కోసం మిత్రతో కలిసి శాంతి పూజ అని విన్నాను. అన్నీ విన్నాను. ప్రతిదీ బాగా ప్లాన్ చేశావు. చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేశావు. ఇలా అన్ని రకాలుగా నన్ను రెచ్చగొట్టి మిత్రకి దగ్గరవ్వాలనుకుంటున్నావు కదా? బాగుంది, కీప్ ఇట్ అప్. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు లక్ష్మి. నువ్వు మిత్రకి దగ్గరైతే నీ అత్తయ్య నీకు దూరం అవుతుంది. ఐ మీన్ జైలుకి వెళ్తుంది. ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉందని నీకు గుర్తులేదా లక్ష్మి? నేనది బయట పెడితే ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అజ్ఞాతవాసం చేశావో ఆ అత్తయ్య కారాగారవాసం చేయాల్సి వస్తుందని మర్చిపోయావా? ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు? నవ్వుతున్నావేంటి? లాజిక్ గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నవ్వొచ్చింది. అంటే నాకు లాజిక్ లేదన్నా? నాకు ఓ లాజిక్ ఉంది అని. ఏంటో నీ లాజిక్? నేను మిత్రగారికి దగ్గరైతే నువ్వు అత్తయ్యని జైలుకి పంపిస్తావు. అత్తయ్యని జైలుకి పంపిస్తే నువ్వు మిత్రగారికి దూరం అవుతావు కదా. కన్న తల్లిని జైలుకి పంపిస్తే ఏ కొడుకైనా ఊరుకుంటాడా? నిన్ను అసహించుకుని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆ లాజిక్తోనే నువ్వు ఇన్నాళ్ళు ఆ వీడియో బయట పెట్టలేదు అని నాకు తెలుసు. అందుకే నన్ను భయపెట్టలేవు. అదా నీ ధైర్యం? అందుకు నవ్వుతున్నావా? అయినా సరే, నేను ఆ వీడియో బయట పెడితే ఎలా పెడతావు? సపోజ్ పెట్టానే అనుకో, అప్పుడేం చేస్తావు? మీ అత్తయ్యని ఎలా కాపాడుకుంటావు? ఆవిడ చిప్పకూడు తినడం ఎలా ఆపుతావు? కన్న తల్లిని జైలుకి పంపిస్తే ఏ కొడుకైనా కోపం వస్తుంది, ఒప్పుకుంటాను. కానీ తప్పు చేసిన తల్లిని మిత్ర లాంటి కొడుకు సమర్థించడు. అది నువ్వు ఒప్పుకుంటావా? అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదు. అత్తయ్య తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేయలేదు. ఆ విషయం నీకు నాకు తెలుసు. మిత్రకు తెలీదుగా. ఏదో రోజు ఆయనకు అన్ని నిజాలు తెలుస్తాయి. ఆ రోజు వచ్చేంత వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండవు. నిన్ను గెంటేస్తారు. నువ్వు నన్ను గెంటేసేదేంటి? నేనే మిత్రగారితో నిన్ను గెంటే ఇస్తాను. అదే జరిగితే మీ అత్తయ్య వీడియో బయట పెడతాను. ఈ లోపు నీ దగ్గర నుంచి ఆ వీడియోని తీసుకుంటాను. ఇదంతా ఎందుకు? జస్ట్ ప్రాజెక్ట్ గురించి, శాంతి పూజ గురించి వదిలే. నీ కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ అత్తయ్యని నేను క్షమించి వదిలేస్తా. ఏంటి మమ్మల్ని నువ్వు క్షమించేది? ఏదో రోజు చేసిన తప్పులన్నీ ఒప్పుకుని నువ్వు అత్తయ్య కాళ్ల మీద పడి క్షమాభిక్ష కోరుకునే టైం వస్తుంది. కలలు కంటున్నావా లక్ష్మి? పగట్టి కలలు? నేను తలుచుకుంటే నీతో ఈ క్షణమే ఆ పని చేయించగలను. నీ అత్తయ్య గురించి ఆలోచించి ఆ పని చేయకుండా ఆగిపోయావు కదా. పాపం. నీ పాపం పండే రోజు వస్తుంది మనీషా. చూద్దాం ఎవరి రోజు వస్తుందో. ఈ ఇంటి కోడలుగా నేను గెలుస్తానో, మోసం చేసి కోడలు అవుదాం అనుకున్న నువ్వు గెలుస్తావో చూద్దాం.
హే జాను, రేపటి నుంచి మనం రెగ్యులర్గా కలవబోతున్నాం. ఇప్పుడేంటి బ్రేక్ టైంలో కలుస్తున్నామా? అంటే ఇన్నాళ్ళు ఆఫీస్కి బ్రేక్ పడింది కదా, అన్నయ్య అర్జున్తో కలిసి జేఎంఆర్ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకునేలా ఉన్నాడు. సో మనం ఇంట్లో ఆఫీసులో 2 చోట్ల కలుసుకోవచ్చు. రెండు చోట్ల రొమాన్స్ కూడా చేసుకోవచ్చు. ఏమంటావ్? అదొక్కటే తక్కువ. అవును, మనం చాలా తక్కువ రొమాన్స్ చేసుకుంటున్నాం. నీకలా అర్థమైందా? రేపు బావ పూజకొస్తారా రారా, శాంతి పూజ జరుగుతుందా లేదా అని ఒక పక్క మా అక్క టెన్షన్ పడుతుంటే నీకు నాతో రొమాన్స్ కావాలా? నువ్వు మీ అక్కలా టెన్షన్ పడనక్కర్లేదు జాను, మన పెళ్ళి అవుతుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. మీ అమ్మతో చెప్పే నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ? అదేంటి అలా అన్నావు? భర్త పోరైనా పడొచ్చు కానీ అత్త పోరు పడలేమో అంటారు. మీ అమ్మకి తెలియకుండా మనం పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఆవిడ్ని నేను అస్సలు పడలేను. అరవింద్ అత్తయ్య లాంటి మంచి అత్తయ్య దొరికింది కాబట్టి మా అక్క ఎన్ని కష్టాలైనా పడుతుంది. నేను మీ అమ్మని ఒక్కరోజు కూడా భరించలేను. జాను, నీకోసం మా అమ్మని కూడా ఎదిరిస్తాను. అదే వద్దంటున్నాను. ఆవిడ్ని కన్విన్స్ చేసి ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు వరకు ఏ రొమాన్స్ వద్దు. ఎంగేజ్మెంట్ అయితే రొమాన్స్ చేసుకోవచ్చు కదా? అందుకు కూడా మీ అమ్మ పర్మిషన్ కావాలి బాబు. రొమాన్స్కా ఎంగేజ్మెంట్కా? బా ఎంగేజ్మెంట్కి మీ అమ్మ అస్సలు ఒప్పుకోదులే. ఏంటి వివేక్, ఏం చేసావు? అమ్మయ్యా, నిన్న ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాను. పిచ్చా నీకు? రింగు తొడిగేసి ఎంగేజ్మెంట్ అంటావేంటి? అయ్యో అయ్యో, ఇది రావట్లేదు. రాదమ్మా, మన ప్రేమలాగే ఈ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా చాలా స్ట్రాంగ్. ఎంత పని చేసావు వివేక్. నువ్వెంత ట్రై చేసినా ఆ రింగ్ రాదు. నా మనసులో నీ మీద ప్రేమ పోదు. ఈ రింగు మీ అమ్మగాని చూసిందంటే అప్పుడుంటుంది ఇద్దరికి. అయ్యో, దీన్ని ఎవరైనా చూస్తే. జాను, జాను, అయ్యో, మీ అమ్మ పిలుస్తుందేంటి? జాను, ఎక్కడున్నావు? అయ్యో, ఓ, అయ్యో. ఏంటి చెవుడా నీకు? ఇంతసేపు ఎక్కడున్నావు? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వేరే పనిలో ఉన్నానత్తయ్యా. ఏంటో చెప్పండి. మొన్న నా ఇయర్బడ్స్ తీసుకున్నావు కదా, ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉన్నాయత్తయ్యా, ఉండండి తీసుకొస్తాను. తీసుకోండి అత్తయ్యా.
ఏదైనా తీసుకుంటే అడక్క ముందే ఇవ్వాలి. అది పద్ధతి. అలాగే అత్తయ్య. వెళ్ళో. అమ్మయ్యా, అమ్మ ఉంగరం చూడలేదు. దాని వేలుకున్న ఉంగరం వివేక్దిలా ఉందే. ఏ జాను, ఆగు. ఏంటత్తయ్యా? ఎటు తిరుగు. ఎందుకత్తయ్యా? ఈ ఎడం చేయి చూపించు. టెన్షన్లో ఎడమ చేత్తో ఇచ్చానే. చూపించు. చెప్పేది నీకే. ఎంత దగ్గరగా ఉన్నా వినిపించట్లేదా? నిన్నే. ఎడం చేయి చూపించమంటే దాచుకున్నావేంటి? బయటికి తీ. తీయముట్టుంటే అయిపోయాం. ఏంటత్తయ్య అంతలా చూస్తున్నారు? నా చేతి గీతలేమైనా చూస్తున్నారా? నీ చేతి గీతలు చూడాల్సిన కర్మ నాకేంటే. నీ వేలికేదో రింగ్ ఉన్నట్టు అనిపించింది. వివేక్ రింగ్లా ఏమైనా కనిపించిందా చిన్నత్తయ్య? నేనంత గుడ్డిదాన్నేం కాదులే. వివేక్ రింగ్ అసలు ఎలా ఉంటుందో నాకు తెలీదా? భయపెట్టేసిన నువ్వు మాత్రం అదరగొట్టేశావు. ఇలాంటిదేదో జరుగుతుందని నీకు ముందే చెప్పాను కదా. సర్లే, అసలు ఎలా మేనేజ్ చేసావు? రింగ్ ఎలా వచ్చింది? మీ అమ్మే తీసింది. అవునా? తను బలంగా లాగితే తిరిగి వచ్చేసింది. సూపర్ కదా. నేను రింగ్ పెడితే మా అమ్మ తీసేసింది. రేపు జరగబోయేది కూడా ఇదే. మీ అమ్మకిష్టం లేకుండా నువ్వు నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగితే తనే తీసేస్తుంది. సారీ, అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నీ ఉద్దేశం ఏదైనా సరే, ఈ రింగ్ నాకొద్దు బాబు, నువ్వే తీసుకో. వావ్ జాను, మన ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటావేంటి? ఇందాక నేను నీకు రింగ్ తొడిగాను, ఇప్పుడు నువ్వు నాకు తొడిగావు. ఎంగేజ్మెంట్ పూర్తయినట్టే కదా. ఈ రకంగా మన నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్ళి ఒక్కటే మిగిలింది. పిప్పి డుమ్ డుమ్ డుమ్. అమ్మా! జిన్ను, లక్కీ, ఈరోజు స్కూల్ ఎలా జరిగింది? సూపర్ అమ్మా. డాడీ మమ్మల్ని డ్రాప్ చేశాడు కదా, అంతా బానే జరిగింది. అమ్మా, ఈరోజు మాకు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. మీతో సైన్ పెట్టించుకుని రమ్మన్నారు. అవునా? ఇటువంటి చూస్తాను. అమ్మా నువ్వు చూడు, కానీ సంతకం పెట్టకు. ఎందుకురా? ఎప్పుడు నేనే కదా సైన్ చేస్తాను. అందుకే ఇప్పుడు నాన్నతో సైన్ చేయించుకుంటా. నాన్న ఒక్కసారి కూడా నా ప్రోగ్రెస్ కార్డు మీద సైన్ చేయలేదు కదా. నేను నీతోనే సైన్ చేయించుకుంటానమ్మా. నా కార్డు మీద నువ్వు ఒక్కసారి కూడా సైన్ చేయలేదు కదా. అలాగే లక్కీ, కానీ ముందు మీ నాన్నకి చూపించండి.
ఆ తర్వాతే నేను. అలాగే అమ్మా. నిన్నటికి ఈ రోజుకి ఎంత మారిపోయింది లక్ష్మి. నిన్నటి వరకు జున్నుకి తన నాన్నెవరో తెలీదు. ఈరోజు నాన్న తప్ప ఇంకెవరూ తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడు. అదే భయంగా ఉంది అత్తయ్య గారు. భయం ఎందుకమ్మా? జున్ను ఆయన మీద అమితంగా ఆశలు పెంచుకుంటున్నాడేమో అనిపిస్తోంది. తండ్రిపైన కొడుకు ఆశలు పెంచుకుంటే తప్పే ఉంది. కొడుకు నుంచి తండ్రి తప్పించుకోవాలని చూస్తే కష్టం కదా అత్తయ్య గారు. ఏమంటున్నావమ్మా? తప్పించుకోవడం ఏంటి? ఆయనతో నా జీవితం ఎలా గడిచిందో మీకు తెలియంది కాదు. కలవడం, విడిపోవడం మళ్ళీ మళ్ళీ జరుగుతోంది. దీనికి నేను అలవాటు పడ్డాను. కానీ జున్ను ఇంకా చిన్నపిల్లాడు. ఇప్పుడు ఆయనకి దగ్గరైతే తర్వాత దూరం అవ్వాలంటే తట్టుకోలేడు. తండ్రి కొడుకులు దూరం అవుతారని ఎందుకనుకుంటున్నావు లక్ష్మి? తండ్రి వారసత్వం కొడుకు వచ్చినట్టు తల్లి వారసత్వం కూడా వస్తే ఆయన గండం వారసత్వంగా జున్నుకొచ్చిందని దీక్షితులు గారు చెప్పారు. అలాగే ఆయనతో నా ఎడబాటు జున్ను కూడా వస్తే అప్పుడు ఏం చేయాలి అత్తయ్య గారు? అలా జరగదమ్మా. అనవసరంగా భయపడకు. అలా జరిగితే జున్ను భరించలేడంటున్నాను మావయ్య గారు. ఆయన దూరం అయితే నేను తట్టుకోగలిగాను, కానీ జున్ను తట్టుకోలేడు. మిత్ర అలా ఏం చెయ్యడని మేము నమ్ముతున్నాం లక్ష్మి. జున్నుని ఒక మంచి తండ్రిలా వాడు ప్రేమిస్తాడని అనుకుంటున్నాం. ఆయనేమి చెడ్డ భర్త కాదత్తయ్య గారు. ఆ మాట నేను అనను, కానీ నాతో ఆయనకి చెడింది. అలాగే జున్ను విషయంలో జరిగితే చెడు జరుగుతుందని ఎందుకు అనుకోవాలమ్మా? మంచి కూడా జరగచ్చు కదా. కీడెంచి మేలంచమన్నారు కదా మావయ్య గారు. నీ జీవితంలో జరగాల్సిన కీడంతా ఎప్పుడో జరిగిపోయింది లక్ష్మి. ఇక జరగాల్సిందంతా మంచే. అవునమ్మా. జున్నును మిత్ర దూరం చేసుకోవడం కాదు, జున్ను వల్లే మిత్ర నువ్వు దగ్గరవుతారని మా నమ్మకం. ఇప్పటి వరకు దేవుడు నిన్ను కాపాడాడు లక్ష్మి. ఇప్పుడు దేవుళ్లాంటి పిల్లలు నిన్ను కాపాడుకుంటారు. నువ్వదే నమ్మకంతో ఉండు. నాన్న, లక్కీ, స్కూల్ నుంచి వచ్చేసావా? నీకోసం ఒకటి తెచ్చాను కూడా. ఏంటి బంగారం? నువ్వే చూడు. ఓ, ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చావా? గ్రేట్ లక్కీ, ఆల్ సబ్జెక్ట్స్లో ఏ గ్రేడ్ తెచ్చుకున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాన్న. త్వరగా సైన్ చేసేవ్వు. ఇప్పుడు వెళ్ళి అమ్మతో సైన్ చేయించుకుంటాను. నా సైనే కదా, ఇవ్వు చేస్తాను. నువ్వు మా అమ్మ కాదు.